హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్స్ పెంచినవి ఎప్పటి నుంచి ఇస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి. వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. రేపు 18వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందండి. అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. వాటిల్లో ఈ బడ్జెట్ అయితే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుందండి. ఏంటంటే మనకి ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయుత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేసి పెంచిన వాటి కింద మనకి రిలీజ్ చేయబోతున్నారని మనకి తెలుస్తుందండి. అంతేకాదు అదే క్యాబినెట్ మీటింగ్లో మనకి ఈ 2500 మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన చర్చ జరగబోతుంది. దాని గురించి ఇంకా డిక్లరేషన్ అయితే లేదండి. మరి అది కూడా రిలీజ్ చేస్తారా లేదా అనేది. ఇంకొకటి వచ్చేసి ఆగస్టు 15 లోపల రుణమాఫీ అయితే చేస్తామన్నారు కదండి 2 లక్షలకి. అది కూడా కన్ఫర్మ్ చేయబోతున్నారని తెలుస్తుందండి. ఇప్పటికే ఆసరా పెన్షన్స్ పెంచి ఇవ్వట్లేదని చాలా అసంతృప్తి అయితే ఉందండి. ప్రజల్లో చాలా వ్యతిరేకత అయితే వస్తుంది. ఎందుకంటే ప్రజలు నమ్మి ఓట్లు వేసినప్పుడు ఈ రకంగా ఇంత లేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పెంచి ఇస్తామన్నారు, ఇప్పటికీ పెంచలేదని చాలామంది ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడు పెంచుతారా అని. ఈ క్యాబినెట్ మీటింగ్లో అయినా మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందని మనకు తెలుస్తుందండి. ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ క్యాబినెట్ మీటింగ్ ద్వారా కొన్ని పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు. అందులో ఒకటి ఆసరా పెన్షన్స్ పెంపండి. దీనికోసం అయితే క్యాబినెట్లో చర్చ జరగబోతుందని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. బడ్జెట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు దీనికోసం అని. ఇక ఆసరా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఇది చాలా పెద్ద గుడ్ న్యూసే అనుకోవాలి. ఆల్రెడీ ఏపీలో అయితే ఈ పెన్షన్స్ ఏవైతే పెన్షన్ ఇస్తామన్నారో అవి ఇంప్లిమెంటేషన్ కూడా జరిగిపోతుందండి. తొలి సంతకం వాటి మీదే పెట్టారని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఫాస్ట్గానే జరిగిపోతుంది పెన్షన్స్ మీద. వీటికి సంబంధించిన అర్హుల జాబితా కూడా రెడీ చేస్తున్నారండి. పెన్షన్ల జాబితా కూడా ఏపీలో అయితే ఎంత ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. అంతేకాదండి, అక్కడ గడిచిన 3 నెలలు కూడా కలిపి ఇవ్వబోతున్నారు. దానికి ప్రణాళిక అయితే సిద్ధం చేసేస్తున్నారు. వికలాంగులు కావచ్చు, సాధారణ పెన్షన్లు కావచ్చు, అన్నీ ఇంప్లిమెంటేషన్ చేసి పెన్షన్ ఇవ్వబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 1వ తారీఖు నుంచే పంపిణీ జరగబోతుందంట. అంటే పెన్షన్స్ వాళ్ళు అందుకోబోతున్నారండి ఏపీ ప్రజలైతే. సో మనకు కూడా రేపు 18వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది కాబట్టి మనకు కూడా పెన్షన్స్ ఇస్తారని ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎందుకంటే ఇప్పటికే 6 నెలలు అయిపోతుంది దగ్గర మనకి పెన్షన్స్ ఇస్తామని చెప్పి, కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈసారి క్యాబినెట్ మీటింగ్లో అయినా వీటి మీద ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. చూడాలి, రేపు 18వ తారీఖు మనకి గుడ్ న్యూస్ అయితే రాబోతుందని తెలుస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.